చెడు వ్యసనాలకు బానిసలై చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను ఏలూరు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 35 లక్షల విలువైన బంగారం, ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై హైదరాబాద్, వరంగల్, రాజమహేంద్రవరం, నరసాపురం, జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నట్లు వెల్లడించారు. విలువైన వస్తువులు, నగదును ఇళ్లలో ఉన్నప్పుడు ప్రజలు సీసీ కెమెరాలు అమర్చుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ సూచించారు. చోరీ కేసులో రికవరీ చేసిన బంగారాన్ని బాధితులకు ఎస్పీ అందించారు. కేసులో ఇప్పటివరకు 7 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర ఒక 184 గ్రాముల గోల్డ్ 22 లక్షల వర్త్ ఉంటుంది. 3 KTM బైక్స్, ఒక బుల్లెట్ బైక్, వీటికి ఒక 11 లక్షల వర్త్ ఉంటాయి. ఇంకొక 2 లక్షల క్యాష్ కూడా వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. మొత్తం 35 లక్షల వర్త్ ఉన్న ప్రాపర్టీ వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేసి వీళ్ళందరూ ప్రీవియస్ క్రిమినల్ హిస్టరీ ఉన్న వీళ్ళందరినీ కాంటాక్ట్లోకి తెచ్చుకొని వీళ్ళు రీసెంట్గానే జైలు నుంచి రిలీజ్ అయిన వీళ్ళని వాడుకొని దొంగతనాలు చేసుకొని ఆ డబ్బును కాజేయాలనే ప్రయత్నం వీళ్ళు చేశారు. వీళ్ళు మన దగ్గర ఉన్న ద్వారకా తిరుమల కేసులో మన ప్రాపర్టీ, మన జిల్లాలో జరిగిన 2 కేసుల్లో ఇంటాక్ట్గా పోయిన ప్రాపర్టీ అంతా రికవర్ చేయడం జరిగింది. వరంగల్, రాచకొండ, హైదరాబాద్, రాజమండ్రి, కృష్ణా జిల్లా, మన జంగారెడ్డిగూడెం, నర్సాపురం ప్రాంతాల్లో నమోదైన కేసుల్లో కూడా వాళ్ళు ఈ ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది.